వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడంపై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి దేవాలయంలో విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు విద్యార్థి నేతల కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ మాట్లాడుతూ నీళ్లు నియామకాల నిధులతో ఉద్యమించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తుందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం, ప్రతి హామీని నెరవేర్చడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. మరో 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు నిర్వహించుకున్నామని తెలిపారు. అలాగే జాబ్ క్యాలెండర్ ను టీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిందో జాబ్ క్యాలెండర్ అన్న మాట ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సరస్వతి అమ్మవారి టెంపుల్లో 108 కొబ్బరికాయ ఇంకా 20 ఏళ్ళు సీఎంగా ఉండాలని, ప్రజలను సుఖ సంతోషంతో పరిపాలించాలని అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఉస్మానియాలోని సరస్వతి చదువుల తల్లి సరస్వతమ్మ కాడ 108 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. కంటిన్యూస్ కొట్టి ఒక 4-5 కంటిన్యూస్ కొట్టు 4-5 ధనమాన్ని కొట్టారు. కొట్టు ఇంకా కొట్టు శక్తి ఎంత నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని చదువుల తల్లి సరస్వతమ్మ టెంపుల్లో 108 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవేశాలను రెచ్చగొట్టి ఎంతో మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంది. మరి ఆ ఆశయం నెరవేరక 10 ఏళ్లు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ కు ఇలా తగిన గుణపాఠం చెబుతూ నిన్న ఏదైతే నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను యూపీఎస్సీ తరహాలో రిలీజ్ చేయడంతో ఇలా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సరస్వతి చదువుల తల్లి సరస్వతమ్మ టెంపుల్ దగ్గర 108 కొబ్బరికాయలతోటి నిరుద్యోగుల తరపున మాకు మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఇలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఇంకా 20 ఏళ్లు సుఖ సంతోషాలతోటి పరిపాలించాలని మేము అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా 20 ఏళ్లు పరిపాలించాలని మేము పూజలు నిర్వహించడం జరిగింది. జై రేవంత్.